సంగారెడ్డి జిల్లా మునిపల్లి గత 10 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన అకాల వర్షాలకు మునిపల్లి మండల పరిధిలోని గ్రామాల్లో పత్తి, పెసరి, మినుము పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలకు ఎకరాకి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ మండల కార్యదర్శి ఎం గంగమ్మ డిమాండ్ చేశారు. ఎన్నో ఆశలతో ఈ ఏడాది పంట బాగా దిగుబడి వస్తుందని భావించిన రైతులకు గత 2 వారాల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా అపార నష్టం జరిగిందన్నారు. మున్పల్లి మండలం నుంచి గంగమ్మ మాట్లాడుతున్నది. పత్తి, పెసరి, మినుము అన్నీ పోవడం జరిగినాయి. మాకు రైతులు బతకడానికి అవకాశం లేదు. మీరు రైతు మనసు వివరించడం జరగడం కావాలి. దేనికనగా ఇప్పుడు బతకడానికి ఛాయిస్ లేదు. వర్షాలు పడ్డాయి, పోయినాయి. మళ్ళా ఏంటంటే అంత కొద్దిగా రైతులు మొత్తం నష్టపోయారు. పత్తి పంట, పెసరి మొత్తం నష్టపోవడం జరిగింది. వాళ్ళకి 20,000 రూపాయలు, ఎకరకు 20,000 రూపాయలు ఇవ్వడం జరగవలసింది కోరుకుంటున్నాను. కొట్టవచ్చు.